హలో ఆల్, వెల్కమ్ టు అంజనీస్ వండర్ వరల్డ్. ముందుగా మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ వీడియోలో మా ఇంట్లో మేము సెలబ్రేట్ చేసుకున్న దీపావళి పండగ విశేషాలు మీతో షేర్ చేసుకోబోతున్నాను. కాకపోతే నా రెగ్యులర్ వ్లాగ్స్లో ఉన్నట్టు ఇందులో ఒక్క కుకింగ్ వీడియో కూడా లేదు. అదెందుకో తర్వాత చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఈ వీడియోని దీపావళి ముందు రోజు నుంచి షూట్ చేశాను. దీపావళికి ఒక రోజు ముందే అంటే బుధవారం రోజే ఇల్లు క్లీనింగ్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేశాను. దీపావళి రోజు అమ్మవారి పూజకు కావాల్సిన సామాన్లన్నీ ముందు రోజే తీసుకొస్తాం కదా, అందుకే ముందు రోజే క్లీనింగ్ కంప్లీట్ చేసేసాను. పొద్దున్నే లేచి బయట వాకిలి పని కంప్లీట్ చేసుకొని ఇంట్లోకి వచ్చి ఇల్లు ఊడ్చాను. ఇప్పుడు తుడుస్తున్నాను. ఊడవడము తుడవడము ఆ క్లీనింగ్ వర్క్ అంతా కంప్లీట్ చేసేసాను. నెక్స్ట్ ఇప్పుడు బెడ్షీట్స్ అండ్ పిల్లో కవర్స్ వాషింగ్ మిషన్లో వేస్తున్నాను. వాషింగ్ మిషన్ ఆన్ చేసి వేశాను, కానీ అది షూట్ చేయడం మర్చిపోయాను. దీపావళి అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది దీపాలే. లాస్ట్ ఇయర్ దీపావళి అయిపోయిన తర్వాత దీపాలను కడిగి ఎక్కడ పెట్టానో చాలాసేపు వెతికాను. ఆల్మోస్ట్ ఒక 45 మినిట్స్ వెతికిన తర్వాత ఇవన్నీ దొరికాయి నాకు. ఇంతకుముందు నెట్ బ్యాగ్లో చూసినవి మట్టి ప్రమిదలే, కాకపోతే ఇవి మాత్రం వాటర్ లైటింగ్ దియాస్. లాస్ట్ ఇయర్ దీపావళికి ఒక ఆన్లైన్ పేజ్ నుంచి ఆర్డర్ చేసి తెప్పించాను. క్వాలిటీ చాలా బాగుంది. మీకు కావాలంటే ఆ పేజ్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, చూడండి. నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నాను కాబట్టి ప్రైస్ డిఫరెన్స్ ఏమైనా ఉండొచ్చు. లోపల నుంచి తీసిన ప్రమిదలు కాకుండా కొన్ని ఫ్రీక్వెంట్గా వాడే ప్రమిదలు జిడ్డుగా ఉన్నాయి, అందుకని వాటిని క్లీన్ చేస్తోంది అమ్మ ఇక్కడ. ప్రతిసారి దీపావళి పండగకి పోయిన సంవత్సరం పెట్టిన ప్రమిదలతో పాటు కొత్త ప్రమిదల్ని కూడా తీసుకొచ్చి పెట్టాలంటారు కదా. ఇందులో కొన్ని పోయినసారి దీపావళికి వాడిన ప్రమిదలు, ఇంకొన్ని ఈసారి కొత్తగా కొనుక్కొచ్చిన ప్రమిదలు. కొత్త ప్రమిదల్ని పాత ప్రమిదల్ని అన్నిటినీ కలిపి వాటర్లో వేస్తున్నాను. ఈసారి పువ్వులు తీసుకురావడానికి నేను వెళ్ళలేదు. నాన్నే మార్కెట్కి వెళ్ళి పువ్వులు తీసుకొచ్చారు. పెద్దగా ఉన్న పువ్వులను ఇలా సెట్ చేసుకొని దండలు కట్టాను. కొంచెం చిన్నగా ఉన్న పువ్వులను వేరే డెకరేషన్ లాంటివి చేసుకోవచ్చని తీసి ఇలా పక్కన పెట్టాను. గుడ్ మార్నింగ్, హ్యాపీ దివాళీ. ఈరోజే దీపావళి పండుగ. మార్నింగ్ 4 o'clockకే లేచాను. పండగ కదా, అందుకే ఎర్లీ మార్నింగ్ లేచాము. అమ్మ ఇక్కడ బయట చల్లడానికి పేడ నీళ్ళు కలుపుతోంది. పల్లెటూర్లలో అయితే డైలీ పేడ నీళ్ళు చల్లుకుంటారు. కాకపోతే సిటీలో పేడ అంత తొందరగా దొరకదు అండ్ అంత ఓపిక్గా ఎవరు చేసుకోరు. ఒకవేళ ఓపిక్గా ఇంట్రెస్ట్గా మనం అన్నీ యథావిధిగా చేసుకోవాలని అనుకున్నా నీళ్లు జల్లుకొని పెద్ద పెద్ద ముగ్గులు వేసుకునే అంత వాకిలి ఈ రోజుల్లో చాలా తక్కువ మందికి ఉంటుంది. ఇది మా ఇంట్లో అరటి చెట్టుకి వచ్చిన గెల. ఇవి చక్కెరకేళి అరటిపళ్ళు. లాస్ట్ ఇయర్ విజయవాడ వెళ్ళినప్పుడు తీసుకొచ్చి పెట్టాము. ఇవి నిన్న వాటర్లో వేసి నానబెట్టుకొని తర్వాత శుభ్రంగా తుడిచి పక్కన పెట్టుకున్న ప్రమిదలు. నేను వీడియో బిగినింగ్లో చెప్పినట్టు ఈసారి పండగకి ఎలాంటి కుకింగ్ వీడియోస్ని నేను షూట్ చేయలేదు. ఎర్లీ మార్నింగ్ తర్వాత మళ్ళీ ఇప్పుడు సాయంత్రం షూట్ చేస్తున్నాను. ఫుల్ డే నేనేం షూట్ చేయలేదు, ఫుల్ బిజీగా ఉన్నాను. ఎందుకో వీడియో ఎండింగ్లో చెప్తాను, వీడియోని చివరి వరకు చూడండి. దీపాలు పెట్టడం కోసం ప్రమిదల్లో వత్తులు వేస్తున్నాను. అలాగే నిన్న నాన్న పువ్వులు తీసుకొచ్చినప్పుడు పెద్ద పువ్వుల్ని దండలుగా కట్టి చిన్న పువ్వులు పక్కన పెట్టుకున్నాను కదా డెకరేషన్ కోసము. ఇప్పుడు ఈ పువ్వులని తులసమ్మ చుట్టూ సింపుల్గా డెకరేట్ చేయబోతున్నాను. తీసుకొచ్చిన పువ్వులని వేస్ట్ చేయకుండా అలా సింపుల్గా తులసమ్మ చుట్టూ పెట్టాను. ఇంట్లో చెట్టు కాసిన సన్నజాజి పువ్వులను కూడా పూజ కోసం కోసాను. పూజ కోసం అన్నీ ప్రిపేర్ చేశాను. అలాగే ప్రమిదల్లో ఒత్తులు వేసి నూనె పోసి దీపాలు కూడా వెలిగించాను. చుట్టూ దీపాలు పెట్టేసి అమ్మవారికి పూజ కంప్లీట్ చేసి హారతి కూడా ఇచ్చాను. దీపావళి అనగానే పిల్లలకి ఫస్ట్ గుర్తొచ్చేది క్రాకర్సే. నేను లాస్ట్ ఇయర్ దీపావళికి క్రాకర్స్ తీసుకొచ్చాను, కానీ ఒక్కటి కూడా కాల్చలేదు. ఆ క్రాకర్స్ని దివాళీకి కాలుద్దామని కొత్తగా క్రాకర్స్ ఏమీ కొనుక్కు రాలేదు. ఇంట్లో ఒక 1000 వాళ్ళ కూడా ఉంది. అమ్మ నాన్న అదే పెడుతున్నారు ఇక్కడ.
ఇది మా ఇంట్లో మేము జరుపుకున్న దీపావళి పండగ. మా నైబర్స్ ఇంట్లో వాళ్ళు పెట్టిన దీపావళి బొమ్మల కొలువు ఇది. వీడియో బిగినింగ్‌లో చెప్పినట్టు దీపావళి రోజు నేను ఎక్కువగా షూట్ చేయలేదు. ఎందుకంటే ఆ రోజు నైట్ బయలుదేరి మేము అరుణాచలం వెళ్ళాము. మేము అరుణాచలం ఎలా వెళ్ళాము, ఏ రూట్‌లో వెళ్ళాము, ఎంత డిస్టెన్స్ వచ్చింది, అక్కడ ఎక్కడ స్టే చేశాము అనే డీటెయిల్స్‌ని అప్‌కమింగ్ వీడియోస్‌లో అప్‌లోడ్ చేస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్డ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.